ఆదికాండము 37వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం చూద్దాము. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూడండి, ఇక్కడ మరి మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు మీరు చదువుతారు, వింటారు, అన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ మరి యోసేపు తల్లి లేదు, తల్లి చనిపోయింది, తండ్రి పెంచుతూ ఉన్నాడు, ఇంకా అన్నలు ఉన్నారు తనకి. వారందరూ మరి కలిసి ఉన్నారు. కానీ యోసేపు జీవితం చాలా డిఫరెంట్గా ఉందండి. తను తండ్రిని ప్రేమిస్తున్నారు, తండ్రి అతన్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే మొదట దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడండి యోసేపు, తర్వాత తండ్రికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు. ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో వారు తల్లిదండ్రులకి కూడా ఇష్టకరంగానే అనిపిస్తారండి. ఎందుకంటే వారి దగ్గర లోబడే మనస్తత్వం ఉంటుంది. తల్లిదండ్రులకి కావచ్చు, సేవకులకి కావచ్చు, ఇలాగా లోబడి విధేయత చూపించడం అనేటువంటిది వారి దగ్గర ఉండే మంచి గుణలక్షణాలు అండి అవి. అయితే ఆ రీతిగా అతను జీవిస్తున్నాడు. కానీ మీరు గమనించండి, ఒకే తండ్రి బిడ్డలే కానీ ఆ యొక్క తండ్రికి ఇష్టకరమైన బిడ్డలుగా ఇక్కడ ఉన్నారా ఆలోచించండి. అలాగే దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారిలో కూడా ఎందరూ తను అంగీకరించరు, వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాను అని యోహాను సువార్తలో చెప్తున్నాడండి. అయితే ఆయనకి పిల్లలవుతారు కానీ ఆయనకి ఇష్టకరమైన జీవితాలు ఉండబట్టండి. అలాగే ఇక్కడ చూడండి, యోసేపు తన అన్నలో చేసే చెడు పనులంట, ఆ చెడు సమాచారానికి తండ్రి చెప్పేవాడటండి. ఆ తండ్రికి చెప్తున్నాడని అతని మీద పగపట్టారటండి. అంటే అతను ఏదో ఒక వాళ్ళ మీద ఏదో చెప్పాలి అనేటువంటి ఉద్దేశము కాదు, కానీ అయ్యో నా అన్నలేంటి ఇలా చెడ్డగా ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు ఈ యొక్క చెడు ప్రవర్తన కలిగి ఉంటున్నారు, ఈ చెడ్డ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా బాధతో తన తండ్రితో చెప్తూ ఉండేవాడండి. వాళ్ళు అనుకుంటున్నారు మా గురించి అన్నీ కూడా వాడు చాడీలు చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. అయితే గమనించండి, ఒకే తండ్రి బిడ్డలే కానీ